డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే. ప్రెజెంట్ మనతో ఉన్నారు విశ్వగురు, లా ఆఫ్ అట్రాక్షన్, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. నమస్కారం వంశీ గారు, మనం చరిత్రలో కానీ కొన్ని పుస్తకాల్లో చూస్తూ ఉంటాం, లెజెండరీ విన్నర్స్ అంటా ఉంటారు. మామూలుగా చూసుకుంటే వాళ్ళ యొక్క సక్సెస్ కి సీక్రెట్స్ ఏముంటాయి? మీరు చాలా వీడియోస్ చెప్తున్నారు, చాలా మాట్లాడుతున్నాం మన మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్. అయితే వీళ్ళ యొక్క సీక్రెట్ ఏంటి? సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే లెజెండరీ విన్నర్స్ ది, లెజెండరీ పర్సనాలిటీస్ కి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే దే స్టార్ట్ బిఫోర్ దే ఆర్ రెడీ. వాళ్ళు రెడీగా లేకముందే పనిని మొదలు పెట్టేస్తారు. దట్ ఈస్ ద సీక్రెట్. ఇది చాలా పెద్ద టాపిక్. విల్ డీకోడ్ అబౌట్ దిస్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. వండర్ఫుల్గా వచ్చాను. దేర్ ఆర్ ఫ్యూ లెజెండరీ పీపుల్స్, అంటే వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్లో, వాళ్ళ యొక్క ప్రొఫైల్స్లో హైలీ సక్సెస్ఫుల్ టాప్ నాచ్ పర్సన్స్. మరి వాళ్ళకి నార్మల్ పీపుల్కి ఏంటి డిఫరెన్స్? వీళ్ళ యొక్క సక్సెస్కి సీక్రెట్ ఏంటి అని మీకు వచ్చిన సింపుల్ లాజిక్. దే స్టార్ట్ ద ప్రాజెక్ట్ బిఫోర్ దే ఆర్ రెడీ. వాళ్ళకి ఎటువంటి గోల్ ఉండదు. గోల్ ఉంటుంది, బట్ అది ఎలా చేయాలనే క్లారిటీ ఉండదు. ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ లాజిక్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఫెయిత్. అంత లాజిక్ల మీద వెళ్దామంటే నడవదు. ఫెయిత్ ఉండాలా, నమ్మకం ఉండాలా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్ ఎక్కడ స్టార్ట్ చేశాడు? ఒక చిన్న షెడ్లో స్టార్ట్ చేశాడు. ఈరోజు అంత రెడీ అయ్యాక, సెటప్ అయ్యాక నేను స్టార్ట్ చేస్తానంటే ఈరోజు యాపిల్ లేదు, యాపిల్ కంపెనీ లేదు. చికాగోలో స్వామి వివేకానంద స్పీచ్ ఇవ్వడం కొరకు ఒక గోలు, ప్యాటర్ను లేదు. బట్ ఆఫ్టర్ స్పీచ్ గ్లోబల్ ఐకాన్గా మారిపోయాడు. వై? బికాస్ దే స్టార్టెడ్ ద స్టఫ్ బిఫోర్ రెడీ. శ్రీకృష్ణుడు అట్ ద ఏజ్ ఆఫ్ 60 మహాభారతం వారిని గైడ్ చేసేసాడు, మొదలెట్టకముందే. దట్ ఈస్ ద ఐకాన్. యూ కెన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్ వైబ్రెంట్ శ్రీ వంశీ. ప్రపంచం నన్ను గుర్తించక ముందే నన్ను నేను గుర్తించి డివైన్ గ్లోబల్ రెవల్యూషన్ స్టార్ట్ చేశాను అహం బ్రహ్మాస్మి అనే నినాదంతో. నా 0 to హీరో స్థాయి ఉన్న వాళ్ళు, దే ఆర్ టాకింగ్ అబౌట్ మీ, దే ఆర్ లుకింగ్ అప్ టు మీ. వాళ్ళకి ఏదున్నా దే ఆర్ టేకింగ్ అపాయింట్మెంట్స్ రైట్ నౌ. వై? హౌ లెజెండరీ పీపుల్స్ వాళ్ళని వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. అయ్యాక మొదలెడదాము, అంతా సెట్ అయ్యాక స్టార్ట్ చేద్దామంటే అది జరగదు. దెర్ ఈస్ నో పర్ఫెక్షన్ మా. దెర్ ఈస్ నో పర్ఫెక్షన్. మిషన్స్ మాత్రమే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి. పర్ఫెక్షన్ ఈజ్ నాట్ ద వర్డ్ ఫర్ ద హ్యూమన్స్. ఇక్కడ నీకు లాజిక్ ఇంపార్టెంట్ కాదు తల్లి, ఫెయిత్. మొదలు పెట్టాను. నువ్వు మొదలు పెడితే ఏమవుతుంది? ఆత్మశక్తి మొదలవుతుంది. వాట్ ఈజ్ ఆత్మశక్తి? నీ సెల్ఫ్ బిలీఫ్, నీ అంతరాత్మ నీకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈశ్వర శక్తి స్టార్ట్ అవుతుంది, విచ్ మీన్స్ యూనివర్స్ కాన్స్పైర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. యూనివర్స్ మీకు సహకరించడం స్టార్ట్ చేస్తుంది. వెన్ యూ విల్ స్టార్ట్, క్రియాశక్తి మొదలవుతుంది. వాట్ ఈజ్ క్రియా? యాక్షన్, పని. కర్మ, యాక్షన్, పని. ఆటోమేటిక్గా అబ్స్టికల్స్ పక్కకి వెళ్ళిపోతాయి, ఆపర్చునిటీస్ ముందుకు వచ్చేస్తాయి. ఎప్పుడు? స్టార్ట్ చేసేయాల. ఆత్మశక్తి పొందుతాం, ఈశ్వర శక్తి పొందుతాం, క్రియాశక్తి పొందుతాం. ఎప్పుడు? వన్ వి స్టార్ట్. కానీ అన్నీ సెటరేట్ అయ్యాక చేద్దాము, ఏది సెటరేట్ అవ్వదు. ఒక్క అడుగు మనం వేస్తేనే మిగతా 1000 అడుగులు మన చెయ్యి పట్టుకొని భగవంతుడు నడిపిస్తాడు. కాకపోతే ఆ ఒక్క అడుగు వేయడానికి మనం రెడీగా ఉన్నామా? అసలు స్టార్ట్ చేయట్లేదు, అది ప్రాబ్లం. గోల్స్ ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి, డిజైర్స్ ఉన్నాయి, ఆస్పిరేషన్స్ ఉన్నాయి, రిజల్యూషన్స్ ఉన్నాయి. బట్ మొదలు పెట్టావా? అది క్వశ్చన్ మార్క్. మొదలు పెట్టడం దగ్గరే జీవితం అంతమైపోతా ఉంది. స్టార్ట్ చేయాలి. తడబడి తేల్చుకుందాం. ఒక మాట చెప్పనా? ఒక్క అడుగు మనం నమ్మకంతో, లాజికల్ని పక్కన పెట్టి భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం ఆశీర్వాదం, మేనిఫెస్టేషన్కి ఉన్న పవర్, అహం బ్రహ్మాస్మికి ఉన్న పవర్ని అర్థం చేసుకొని మొదలు పెడితే, ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ, చేయి పట్టుకొని నడిపిస్తుంది. యూనివర్స్ నన్ను పట్టుకుంది, నన్ను నడిపించింది, ప్రపంచం మొత్తం మాట్లాడుతూ ఉంది. ప్రపంచం నన్ను గుర్తించాకే నేనేదో స్టార్ట్ చేస్తా. నా పని నేను చేశా,
నా ధర్మం నేను ఫాలో అయ్యా. అహం బ్రహ్మాస్మి నాకు తోడుంది, యూనివర్స్ తోడుంది. అహం బ్రహ్మాస్మిని పట్టుకున్నాం, యూనివర్స్ని పట్టుకున్నాం. రైట్ నో వరల్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ మీ. నవ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ రోట్ ఎ ఫ్యూ బుక్స్. వెరీ సూన్ భగవంతుడి ఆశీర్వాదం ఒక శుభదినం రోజు ఒక శుభముహూర్తాన్న బిగ్ లెవెల్లో గ్లోబల్ లాంచ్ అవ్వబోతా ఉంది. ద ఫస్ట్ బుక్ ఈజ్ అహం బ్రహ్మాస్మి మేనిఫెస్టేషన్ కోడ్ బై వైబ్రెంట్ శ్రీవంశీ. అండ్ సెకండ్ బుక్ ఈజ్ ద అవేకెండ్ ఉమెన్. మహిళా మేలుకో, నీకున్న శక్తి తెలుసుకో అని ఈ భూ ప్రపంచంలో ఉన్న అందరు మహిళలకి ఆ బుక్ని డెడికేట్ చేస్తా ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదంతో. నవ్ ఐఎమ్ రివ్యూలింగ్, ఇప్పటి వరకు ఎక్కడ రివ్యూల్ చేయలేదు, నాట్ ఈవెన్ టు మై ఫ్యామిలీ యాజ్ వెల్. నవ్ ఐఎమ్ రివ్యూలింగ్ ఓపెన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ యూనివర్స్. సాధించాలా, ఏదో ప్రపంచం నన్ను గుర్తించాక ఐ విల్ రైట్ అంటే నో. లైఫ్లో నేనేమీ అనుకోలేదు ఐ వాంట్ టు బికమ్ దిస్ అని. యూనివర్స్ చూజన్ మీ. ఈ వీడియో ఎవరైనా వాచ్ చేస్తున్నారంటే యూనివర్స్ చూజన్ దెమ్ టు వాచ్ దిస్ వీడియో టు స్టార్ట్ ద ప్రాజెక్ట్ ఆఫ్ అహం బ్రహ్మాస్మి, టు స్టార్ట్ ద డివైన్ జర్నీ. లెజెండరీస్ ఎలా సక్సెస్ అయ్యారు? ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ హీరోగా లాంచ్ అవ్వలే, ఆ నేమ్ అదంతా ఐడియా లేదు, కానీ ఫస్ట్ తన రోల్ కూడా నెగిటివ్ రోల్తో స్టార్ట్ చేశారు. రైట్ నో స్టార్. మళ్ళీ టాలీవుడ్కి మీరు మెగాస్టార్ కాలేకపోవచ్చు, కానీ మీ జీవితానికి మీ ఫ్యామిలీకి నువ్వు మెగాస్టార్ అవ్వచ్చు. టాలీవుడ్కి మీరు మెగాస్టార్ కాకపోవచ్చు, కానీ బట్ ఫర్ యువర్ ఫ్యామిలీ యు ఆర్ ద మెగాస్టార్. ఫర్ ద ఫ్యామిలీ యు ఆర్ ద రోల్ మోడల్. ఫర్ యువర్ ఫ్యామిలీ యు ఆర్ ద గేమ్ చేంజర్. మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్మకపోయినా పర్వాలే, మీ చుట్టాలు మిమ్మల్ని నమ్మకపోయినా పర్వాలే, లాజిక్ లేకపోయినా పర్వాలేదు, గేమ్ ప్లాన్ లేకపోయినా పర్వాలేదు, మొదలుపెట్టు, నేనున్నా మీకు. భగవంతుడు మీకు సహకరిస్తాడు నమ్మండి, పంచభూతాలు మీకు సహకరిస్తాయి నమ్మండి, ప్రకృతి నవగ్రహాలు మీకు సహకరిస్తాయి. ఒక్కసారి మీరు అడుగు వెయ్యండి, మీ చెయ్యి పట్టుకొని అనంత బ్రహ్మాండమే మీ చేత నడిపిస్తుంది. దెర్ ఈజ్ ఎ స్టోరీ మా. ఒక పిచ్చుక సముద్రపు ఒడ్డున గుడ్లు పెట్టింది. అల వచ్చి గుడ్లను పట్టుకొని వెళ్ళిపోయింది. తల్లి క్షోభ ఎలా ఉంటుంది? పిచ్చుక అడుగుతుంది సముద్రుడికి, నా బేబీస్ని నాకు ఇచ్చే అని ఏడుస్తూ ఉంది. సముద్రుడు నవ్వుతూ చెప్పాడు, నేను ఒక్కసారి తీసుకుంటే ఇచ్చేది లేదని చెప్పి. నువ్వు ఇవ్వకపోతే నిన్ను ఆర్పిసేనే నా పిల్లల్ని తీసుకుంటానని తన యొక్క నోస్తో ఒక్కొక్క డ్రాప్లెట్ తీస్తుంది, ఒడ్డునేస్తుంది, ఒక్కొక్క డ్రాప్లెట్ తీస్తుంది, ఒడ్డునేస్తుంది. ఫైనల్గా ఏమవుతుంది? చనిపోద్ది. సముద్రం ఆర్పే శక్తి ఉందా? ఇదంతా పెద్ద కామెడీ అయిపోయి ఒక పక్షి నుండి ఇంకో పక్షికి, ఒక పక్షి నుండి ఇంకో పక్షికి, ఒక పక్షి నుండి ఇంకో పక్షికి, పక్షులందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. పక్షికి హెడ్ ఎవరు? గరుక్మంతుడు ప్లేస్లోకి వచ్చాడు. గరుక్మంతుడు డైరెక్ట్ ఇద్దరు దేవుళ్ళే, బట్ సముద్రం కంటే గరుక్మంతుడు టాప్ నాచ్. డైరెక్ట్గా వచ్చి అడిగాడు, నిన్ను తలుచుకుంటే నిమిషం పట్టదు నన్ను ఆర్పడానికి అంటే, అయ్యా స్వామి తప్పైపోయింది క్షమించు అని చెప్పి బేబీస్ని ఒడ్డుకు తెచ్చి ఇచ్చేసింది. దీని అర్థం ఏంటి? నీ బెస్ట్ ఫైట్ నువ్వు ఇస్తే నీ పక్కన భగవంతుడు వచ్చి సపోర్ట్ చేస్తాడు. భగవద్గీత లిఖించబడి ఉన్నది. మన బెస్ట్ ఫైట్ మనం ఇస్తే భగవంతుడు వచ్చి మన పక్కకు వచ్చి సపోర్ట్ చేస్తాడు, ఏదో ఒక రూపంలో. దైవే మనుష్య రూపేణ ఏదో ఒక రూపంలో మనకు సపోర్ట్ చేస్తాడు. ఆయనే మనకు గురువు, ఆయనే మనకు బ్రహ్మ, ఆయనే మనకు దేవుడు, ఆయనే మనకు నవగ్రహాస్, ఆయనే మనకు పంచభూతాలు. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ స్టార్ట్, ఫైట్, ద గాడ్ కమ్స్ టు యూ అట్ ఎనీ కాస్ట్. సో మొదలు పెట్టండి. ఇఫ్ యు ఆర్ రెడీ టు చేంజ్ యువర్ లైఫ్, ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి, అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. వెరీ సూన్ ఒక దైవ కార్యక్రమంలో మీరు నేను కలవబోతా ఉన్నాం. గెట్ రెడీ. వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒక్కసారి వ్యూవర్స్కి. ఆగస్ట్ 31 ఆదివారం నుండి సెప్టెంబర్ 6 శనివారం వరకు జూమ్ కాల్లో ఉండబోతుంది. మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉండబోతుంది. సప్త శక్తి సాధన అన్నది మన శరీరంలో ఉన్న దైవ శక్తిని బయటకు తీసుకొస్తుంది, విశ్వశక్తిని బయటకు తీసుకొస్తుంది. క్వాంటమ్ ఫిజిక్స్ మాట్లాడతాం, స్పిరిచువల్ సైన్స్ మాట్లాడతాం, డివైన్ సైన్స్ మాట్లాడతాం, మంత్ర తంత్ర యంత్ర, ఓకే, మేనిఫెస్టేషన్కి సంబంధించి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పటి వరకు ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఇప్పటి వరకు ఈ భూ ప్రపంచంలోనే ముఖ్యంగా సౌత్ ఇండియాలో, ముఖ్యంగా తెలుగు భాషలో బయటికి ఎవరూ డిస్కస్ చేయలేని నిగూఢంగా దాగి ఉన్న మంత్రాస్ కావచ్చు, తంత్రాస్ కావచ్చు, యంత్రాస్ కావచ్చు, కొన్ని హిడెన్ సీక్రెట్స్ కావచ్చు, విశ్వ జ్ఞానానికి సంబంధించి, ఈ అండపిండ బ్రహ్మాండాలకు సంబంధించి, అండపిండ బ్రహ్మాండాలని నడిపిస్తున్న పరమాత్ముడు దగ్గరకు సంబంధించి హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతున్నా. లైవ్లో కొన్ని మెడిటేషన్స్ ఉంటాయి, మనీ మెడిటేషన్స్. ఈ ప్రాసెస్లో డివైన్ ఆరా క్లెన్జింగ్ అవుతుంది. మన ఆరా ఎప్పుడైతే క్లెన్జింగ్ అవుతుందో నెగిటివ్ ఎనర్జీ, మరి ఎవరు అటెండ్ అవ్వాలి? అందరూ.
జాబ్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, లావిష్ అబండెన్స్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్. ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే ఎలా? మేజర్ సీక్రెట్స్. నవగ్రహాలతో కనెక్ట్ అయిపోతాం, దానికి సంబంధించి కొన్ని చేపిస్తా, కొన్ని చెప్తా. పంచభూతాలతో కనెక్ట్ అవుతాం, మన అంతరాత్మతో కనెక్ట్ అవుతాం. సో 1 కాదు 2 కాదమ్మా, లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వాన్ని ఆకర్షించాలనుకున్న వాళ్ళు, లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక 0 స్థాయి వ్యక్తి హీరో స్థాయిగా ఎదుగుతాడు. ఒక దరిద్రుడు ధనవంతుడిగా మారుతాడు. ఎందుకంటే అక్కడ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మాట్లాడట్లేదు. ఒక దైవశక్తి, విశ్వశక్తి, పంచభూతాలకు ఉన్న శక్తి, ప్రకృతికి ఉన్న శక్తి, నవగ్రహాలకు ఉన్న శక్తి నాలెడ్జ్ రూపంలో, విజ్డమ్ రూపంలో మనందరినీ బ్లెస్ చేయడానికి రాబోతా ఉంది. అండ్ నాట్ ఓన్లీ మాకు వచ్చిన అప్డేట్ ఫ్రమ్ మై పిఆర్ టీమ్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్ నుండి కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి. ఈరోజు చెప్తా ఉన్నా, ప్రపంచం మొత్తం దీని గురించి మాట్లాడబోతా ఉంది. అహం బ్రహ్మాస్మి మూమెంట్, ఇట్స్ అ ట్రేడ్ మార్క్, ఇట్స్ అ బ్రాండ్. సో వ్యూవర్స్, మరి వంశీగా చెప్పినట్టుగా ఆగస్టు 31 నుంచి వరుసగా 7 రోజులు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నాము. మరి అద్భుతమైన కార్యక్రమం సప్తశక్తి సాధన అనే ఒక మంచి ప్రోగ్రామ్ నిర్వహించబడుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా వంశీ గారి పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి అని. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. లవ్ యూ ఆల్.